భారతదేశపు చివరి అంచున ఉన్న భూభాగమే కన్యాకుమారి. ఇక్కడి నుండి మనం చూస్తే మూడు వైపులా 3 సముద్రాలు మనకు స్పష్టంగా కనిపిస్తాయి. కన్యాకుమారి సముద్రపు ఒడ్డున నిలబడి ఉదయించే సూర్యుని చూడాలని ఉదయం 4 గంటల నుండే ప్రజలు తండోపతండాలుగా ఈ ప్రాంతానికి చేరుకుంటారు. కన్యాకుమారిలో సముద్రం నుండి ఉదయించే సూర్యుని చూడవచ్చు, సముద్రము లోపలికి వెళ్ళే అస్తమించే సూర్యుని చూడవచ్చు. సముద్రం లోపల బండలపైన వివేకానందుని జ్ఞాన మందిరం ఉంది. సముద్రం లోపల ఉన్న ఈ జ్ఞాన మందిరానికి వెళ్ళడానికి పడవల ఏర్పాటు కూడా ఉంది. రాళ్లను చదును చేసి విశాలంగా ఏర్పాటు చేసిన ఈ జ్ఞాన మందిరం, చదును చేసిన భూభాగం అంతా చూస్తానికి చాలా కన్నుల పండుగగా ఉంటుంది. అక్కడికి వెళ్ళిన వారు ఈ జ్ఞాన మందిరంలో ధ్యానం చేస్తారు. అక్కడి వాతావరణం చాలా చల్లగా, సముద్రపు గాలులతో హాయిగా, చూడటానికి చుట్టూ సముద్రం ద్వీపంలా ఉండి మనసుకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఆ అనుభవము అమోఘమైనది. అనుభవిస్తే గాని తెలియనిది.